పార్ట్ 1లో హాస్పిటల్లో ఉన్న 309 రూమ్ గురించి, అందులో లాస్ట్ టైం స్టే చేసిన శారద అనే పేషెంట్ గురించి చూసాం కదా. తనని ట్రీట్ చేయాల్సిన నర్స్ని, ఆ నర్స్ని కాపాడడానికి వెళ్ళిన కవిరాజ్ గురించి, ఆ హాస్పిటల్లో ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళిన కావ్యకి ఏమైందో పార్ట్ 1లో చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2లో ఆ హాస్పిటల్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల అందులో ఉన్న శారద ఆత్మకు విముక్తి దొరికిందా? అసలు అలా ఒక బిల్డింగ్ పడగొట్టి అదే ప్లేస్లో సేమ్ బిల్డింగ్ కట్టడం వల్ల అక్కడ ఉన్న ఆత్మలకి విముక్తి దొరుకుతుందా? లేదా ఆ కొత్త బిల్డింగ్లో ఉన్న మనుషుల్ని తనలో కలుపుకోవడానికి ఆ ఆత్మకి ఒక కొత్త దారి ఏర్పడుతుందా? చివరికి అసలు శారద ఆత్మకు విముక్తి దొరికిందా? లేదా ఇంకా ఆత్మల అదే చోట్లో తను అలాగే విముక్తి దొరకక కొత్త మనిషిని బలి తీసుకుంటూ అలాగే బాధ పెడుతుందా అనేది పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 1 వీడియో కనుక చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఇది దాని కంటిన్యూషన్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 కంటిన్యూ చేయండి. వెల్కమ్ టు రహస్య తెలుగు హారర్ స్టోరీస్. రహస్య. హాస్పిటల్ మొత్తం పడగొట్టేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఉన్న ప్లేస్లో గవర్నమెంట్ ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ని కట్టించింది. ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ చుట్టూ అంతా గ్రీనరీతో 10 ఫ్లోర్ల ఎత్తుతో అందరూ మనుషులతో చాలా అందంగా చూడటానికి చాలా మైమర్చిపోయేలాగా ఉంది. కానీ కట్టించే టైంలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒకే ఒక్క చిన్న తప్పు చేశారు. అదేంటంటే హాస్పిటల్లో ఎక్కడైతే 309 రూమ్ ఉందో అదే ప్లేస్లో 309 ఫ్లాట్ని అపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు. అలా రూమ్ నెంబర్ 309 ఉన్న ప్లేస్లోనే 309 ఫ్లాట్ కట్టడం చిన్న తప్పే అంటారా? లేకపోతే ఆ చిన్న తప్పే సరిదిద్దుకోలేనంత భయంకరమైన పెద్ద ప్రాబ్లం లాగా ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ క్రియేట్ అయిందా అనేది ఇప్పుడు చూద్దాం. అలా కంప్లీట్ అయిన 309 ఫ్లాట్లోకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణ్ అద్దెకి దిగాడు. అతనికి ఆ రూమ్లో దిగిన రోజే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఆ రూమ్లో తనని ఎవరో గమనిస్తున్నట్టుగా అరుణ్ ఫీల్ అయ్యాడు. అలా ఉంటూ ఉండగా నైట్ 2:13 అయ్యే టైంకి తన ఫోన్కి ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది. అది 309 అనే నెంబర్. అరుణ్కి కొంచెం డౌట్ వచ్చింది. అదేంటి 309 ఈ ఫ్లాటే కదా, ఈ ఫ్లాట్కి 309 నుండి కాల్ రావడం ఏంటి అని కొంచెం భయం వేసి అలాగే కొంచెం భయపడుతూనే కాల్ ఆన్సర్ చేస్తే ఫస్ట్ 2 సెకండ్స్ ఎవరు మాట్లాడలేదు. తను హలో హలో ఉంటున్నాడు కానీ రెస్పాన్స్ అయితే రాలేదు. అలా ఒక 2-3 సెకండ్స్ అయిన తర్వాత చిన్నగా ఒక అమ్మాయి గొంతు చిన్నగా గొణుగుతున్నట్టు వినిపించింది. అది ఏమంటుందంటే, నువ్వు ఇక్కడే ఉంటావా, లేకపోతే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని గట్టిగా నవ్వుతూ కాల్ కట్ అయింది. కాల్ అలా కట్ అయింది కానీ అరుణ్కి అయితే ఆ కాల్లో వినిపించిన ఆ వాయిస్కి భయమేసి రాత్రంతా నిద్ర అయితే పట్టలేదు. ఇంకా మార్నింగ్ వెంటనే తను బిల్డింగ్ మేనేజ్మెంట్కి కాల్ చేసి రాత్రి ఇలా కాల్ వచ్చిందని చెప్తే ఆ బిల్డింగ్ మేనేజర్కి తెలుసు అనమాట. ఇలా ఈ ప్లేస్లో ఒక హాస్పిటల్ ఉండడం, అందులో 309 రూమ్లో ఇలాగా డిస్టర్బెన్స్ రావడం, దానివల్ల బిల్డింగ్ అంతా కూల్ చేయడం అవన్నీ తెలుసు అతనికి. సేమ్ అదే 309 రూమ్లో నుండే మళ్ళీ తనకి కాల్ వచ్చి ఇలా ఆ రూమ్లో ఉన్న టెనెంట్ ఇలా అనడంతో ఆ బిల్డింగ్ మేనేజర్కి కొంచెం భయము, అలాగే మళ్ళీ ఇలాంటి రూమర్స్ ఏమైనా క్రియేట్ అయితే ఈ బిల్డింగ్ కూడా పడగొట్టేయమంటారేమోనని కొంచెం కంగారుతో అరుణ్ మీద అరిచాడు అనమాట. ఏంటి సార్, మీరు వచ్చింది నిన్నే, ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తే ఎలాగా, మీరు ఏవేవో ఊహించుకుని బిల్డింగ్కి బ్యాడ్ నేమ్ తెస్తారా అని అరుణ్ మీద అరిచి అతను కాల్ కట్ చేసేసాడు. రాత్రంతా నిద్ర లేకపోవడం, నాకు ఇలా జరిగింది అని చెప్తుంటే ఆ మేనేజర్ అర్థం చేసుకోకుండా అరుణ్ మీద అరిసేసరికి అరుణ్కి కొంచెం చిరాకు అనిపించింది. అలాగే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ సేమ్ నైట్ 2:13 అయ్యేసరికి
ఆ రూమ్లో అట్మాస్ఫియర్ అంతా చాలా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. మొత్తం రూమ్ అంతా చల్లగా అయిపోయింది. లైట్లన్నీ ఒకేసారి ఫ్లిక్కర్ అవుతూ ఉన్నాయి. అలా చూస్తూ ఉంటే భయంగా అరుణ్కి ఒక తెల్ల చీర కట్టుకున్న ఒక వ్యక్తి, అదొక యూనిఫామ్లా ఉందన్నమాట. అది ఎవరో మీకు అర్థమై ఉంటుంది కదా, మాధవి ఆత్మ. మెడ అంతా పక్కకి అలా అరుణ్ దగ్గరికి స్లోగా నడుచుకుంటూ వచ్చి, వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు ఇప్పుడు వెళ్ళలేదంటే నువ్వు కూడా మాలాగా ఇక్కడ ఇరుక్కుపోవాల్సి వస్తుంది, పారిపో అని మాధవి ఆత్మ అరుణ్ వైపు చూసి అరిచింది. అరుణ్ వెంటనే వెనక్కి తిరిగి డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. అలాగే భయంగా కళ్ళు రెండు మూసుకొని అలా చూస్తున్నాడు. కానీ ఆ రూమ్లో అప్పటి వరకు ఉన్న మాధవి ఆత్మ కూడా లేదు. తను అలాగే భయంగా డోర్ దగ్గరే రాత్రంతా కూర్చొని ఎప్పటికి నిద్రపోయాడో కూడా తనకే తెలీదు. అలా పడుకుని పోయాడు. నెక్స్ట్ డే అరుణ్కి మెలకు వచ్చే టైంకి అప్పటికే టైం ఈవినింగ్ 6 అయిపోయింది. ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్దామన్నా తను ఆ ఊరికి అప్పుడే వచ్చాడు తన కొత్త జాబ్ కోసం. తనకి ఫ్రెండ్స్ ఎవరో తెలీదు. ఏదైతే అది అవుతుందిలే అనుకొని మళ్ళీ అదే రూమ్లో తను స్టే చేశాడు. సేమ్ నైట్ 2:13 అయ్యే టైంకి ఈసారి లైట్స్ అన్నీ బాగా ఫ్లిక్కర్ అవుతున్నాయి. అలా ఫ్లిక్కర్ అయ్యి కాసేపటికి తన అపార్ట్మెంట్లో పవర్ అంతా పోయింది. వెంటనే ఎలక్ట్రీషియన్కి కాల్ చేస్తే ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఎలక్ట్రీషియన్ వచ్చి ఇల్లంతా చూస్తూ అరుణ్ దగ్గరికి స్లోగా వచ్చి తనకి భయంగా ఏదో చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే, సార్, మీ వంటగదిలో ఉన్న ఆవిడ ఎవరు సార్ అన్నాడు. అరుణ్కి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ఫ్లాట్లో తను ఒక్కడే ఉంటాడు, తనతో పాటు ఇంకెవ్వరు ఉండరు. అలాంటిది ఎలక్ట్రీషియన్ ఎవరో ఆడ వ్యక్తి ఉన్నాడని అడుగుతున్నాడు ఏంటి అని అరుణ్కి కొంచెం డౌట్ వచ్చి, ఎవరున్నారు, ఎవరు లేరు, ఈ ఫ్లాట్లో నేను ఒక్కడనే ఉంటాను అంటే, లేదు సార్, అక్కడ వంటగదిలో ఎవరో ఉన్నారు, రండి చూపిస్తానని అరుణ్ని తనతో పాటు ఎలక్ట్రీషియన్ తీసుకెళ్ళి వంటగది దగ్గర నించోబెట్టి చూపిస్తున్నాడు. అక్కడ కాలిపోయిన చీరతో గోడవైపు తిరిగి ఒళ్ళంతా కాలిపోయిన ఒక ఆడ వ్యక్తి వాళ్ళకి కనిపించింది. అది చూడగానే ఇద్దరికి నోట్లో నుంచి మాట రాలేదు. వీళ్ళు అలా చూస్తూ ఉండగానే అటువైపు తిరిగి ఉన్న ఆడ వ్యక్తి అరుణ్ వాళ్ళ వైపు తిరిగి గట్టిగా అరిచింది. అలా అరిచేసరికి ఎలక్ట్రీషియన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. అరుణ్ వెంటనే రూమ్లో నుండి బయటకు వచ్చి వెంటనే బిల్డింగ్ మేనేజర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బిల్డింగ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అరుణ్ అక్కడ జరిగిందంతా చెప్తే మేనేజర్ ఈసారి కూడా ఏమీ నమ్మలేదు. ఎలక్ట్రీషియన్ కూడా చూశాడని చెప్తే మేనేజర్ ఎలక్ట్రీషియన్ పెద్ద తాగుబోతూ తాగే మీ దగ్గరకు వచ్చి మీకు ఇలా చెప్తున్నాడు అనుకుంటా, మీరు అవేవి నమ్మొద్దు అని అరుణ్ని అక్కడ నుండి పంపించేశాడు. ఈలోపు అరుణ్ ఫ్లాట్తో పాటు మిగతా అన్ని ఫ్లాట్లో కూడా కరెంట్ ఫ్లిక్కర్ అవ్వడం స్టార్ట్ అయింది. మొత్తం అపార్ట్మెంట్స్లో వాళ్ళందరూ అరుచుకుంటా బయటకు వచ్చేస్తున్నారు. పిల్లలు అని లేదు, పెద్దవాళ్ళు అని లేదు, అందరూ అరుచుకుంటూ అపార్ట్మెంట్ అంతా గోల చేస్తున్నారు. ఈలోపు అపార్ట్మెంట్ అంతా చాలా భయంకరమైన నవ్వులు, ఏవేవో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వాళ్ళందరూ ఆ రోజంతా ఒక భయంకరమైన రాత్రిని అనుభవించారు. తెల్లవారిన వెంటనే అపార్ట్మెంట్లో వాళ్ళందరూ రాత్రి జరిగిందంతా చూసి అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అరుణ్ కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ తను చేసే జాబ్ వల్ల తనకి సెలవు దొరకలేదు. కాబట్టి తప్పక అదే రూమ్లో ఆ రోజు రాత్రి కూడా అరుణ్ ఉండాల్సి వచ్చింది. బిల్డింగ్ మేనేజర్ కూడా నేను కూడా ఉన్నాను కదా, ఏం కాదులే అని ధైర్యం చెప్పడంతో ముందు రోజు అంతా జరిగినా కూడా ఒక ఆత్మ తనకి ఎదురొచ్చి వెళ్ళిపోమని చెప్పినా ఏ ధైర్యంతో అరుణ్ ఆ రూమ్లో ఉన్నాడో తెలియదు. కానీ ఆ రోజు రాత్రి కూడా అరుణ్ అదే రూమ్లో ఉన్నాడు. ఆ రోజు రాత్రి కూడా ఎప్పట్లాగే టైం 2:13 అయ్యే టైంకి పెద్దగా భయంకరమైన బాధతో అరుస్తున్న అరుపులు, నవ్వులు అరుణ్కి చాలా గట్టిగా వినిపించినాయి. ఈసారి డోర్ తీసుకొని బయటికి వెళ్దామని చూస్తే డోర్ ఓపెన్ అవ్వట్లేదు. చేసేదేం లేక అరుణ్ బాత్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని తన చెవుల్ని గట్టిగా మూసుకొని ఏం చేయాలో తెలియక భయంగా వణుకుతూ అక్కడే కూర్చొని చూస్తున్నాడు. తను అలా చూస్తుండేసరికి తన ఎదురుగా ఒక రూపం. ఆ రూపం శారదాది కాదు, మాధవిది కాదు, అలా అని కవిరాజుది కాదు, కావ్యది కూడా కాదు. ఆ రూపం అరుణ్దే.
అరుణ్ లాగే ఉంది, కానీ అది చాలా భయంకరంగా ఒక విచిత్రమైన నవ్వుతో అరుణ్ వైపు చూస్తుంది. అలా అరుణ్ చూస్తూ ఉండగానే ఒక నల్లని ఆకారం అరుణ్ కళ్ళు మూసి తనని చీకట్లోకి లాక్కెళ్ళిపోయింది. నెక్స్ట్ డే ఆ ఫ్లాట్ గోడల మీద 5 నాకు తోడుగా ఇంకొకరు వచ్చారు అని ఆ గోడల మీద రాసుంది. అలా ఆ ఫ్లాట్ ఓపెన్ చేసిన వాళ్ళకి అరుణ్ ఒక్కడే కాదు, అరుణ్ తనతో పాటు తెచ్చుకున్న ఫర్నిచర్ కూడా ఏమీ కనపడలేదు. మరోసారి ఫ్లాట్ నెంబర్ 309 కూడా క్లోజ్ అయిపోయింది. అలా ఆ ఫ్లాట్స్లోకి మళ్ళీ పాత టెనెంట్స్ వద్దామని చూసినప్పుడు ఆ రూమ్ని ఎవరితోనైనా చెక్ చేయించాలి అనుకున్నారు. ఈసారి పారానార్మల్ గ్రూప్ అయిన ఆద్విక గ్రూప్ని ఆ అపార్ట్మెంట్ వాళ్ళు పిలిచారు. ఆద్విక వాళ్ళు ఇలాంటి కేసెస్ని చాలా సాల్వ్ చేశారు. అక్కడ నిజంగా ఏమైనా ఉందా లేకపోతే అలా ఊహించుకుంటున్నారా అని ఇవన్నీ తెలుసుకోవడానికి ఆద్విక వాళ్ళ గ్రూపు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. ఆద్విక వాళ్ళ గ్రూప్లో ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఎవరూ అంత ధైర్యం చేయలేదు. చివరికి ఆద్వికనే తనే వెళ్తానని ఆ రూమ్లోకి తన ఎక్విప్మెంట్ తీసుకొని నడుంకి ఒక తాడు లాంటిది కట్టుకొని టార్చ్ లైట్, ఒక చిన్న సర్వైవల్ కిట్, బాడీ క్యామ్, ఇంకా ఒక రేడియో లాంటిది పట్టుకొని ఆ రూమ్లోకి వెళ్ళింది. ఆద్విక రూమ్లోకి వెళ్ళింది. తన ఫ్రెండ్స్ అందరూ బయట ఉండి తన బాడీ క్యామ్ నుండి అక్కడ జరిగేదంతా చూస్తున్నారు. లోపలికి వెళ్ళగానే ఆద్విక ఒక డిఫరెంట్ అయిన ఎన్విరాన్మెంట్ని తను ఫీల్ అయింది. తనని ఎవరో చూస్తున్నట్టుగా తను ఫీల్ అయ్యి రేడియోలో, ఇక్కడ నేను ఒక్కదాన్నే లేను, నాతో ఇంకెవరో ఉన్నారు, ఇక్కడ నేను ఒక్కదాన్నే లేను, నాతో ఇంకెవరో ఉన్నారు అని రేడియోలో తన ఫ్రెండ్స్కి వినిపించేలాగా చెప్పింది. తను అలా చెప్పిన వెంటనే తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఒక రకమైన చల్లగా అయిపోవడం ఆద్విక గమనించింది. అలా చుట్టూ చూస్తుండగా తన కాల్ని ఏదో తాకినట్టు ఆద్విక కనిపించి టార్చ్ లైట్ అటువైపు వేసింది. తను అలా వేసేసరికి తన కాల్ దగ్గర నుండి ఏదో రూమ్ కార్నర్లోకి వెళ్ళి నించినట్టు తనకి అనిపించి రూమ్ కార్నర్ వైపు తన టార్చ్ని వేసింది. టార్చ్ లైట్ వేసినప్పుడు ఒక మనిషి అడ్డుగా ఉంటే ఎలా ఉంటుంది మనం టార్చ్ లైట్ వేసినప్పుడు, అలా ఉంది. కానీ ఆ అడ్డుగా ఉన్నది మనిషిలాగా లేదు, ఒక నల్లని ఆకారంలాగా, నల్లని పొగలాగా ఆద్వికకి కనిపించింది. ఆద్విక లోపలికి వెళ్ళే ముందే అక్కడున్న స్టోరీ మొత్తం తెలుసుకుంది. హాస్పిటల్ 309 రూమ్ గురించి, అందులో ఉన్న శారద గురించి, ఒకవేళ ఇక్కడ కూడా శారదాయే ఉందా అన్న డౌట్ ఉన్న వాళ్ళందరినీ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుని తను శారద అని పిలిచింది. అలా పిలవగానే వెల్కమ్ హోమ్ అని ఒక ఆడ మనిషి అన్నట్టు ఆద్వికకి వినిపించింది. అలా చూస్తుండగా మాధవి తన వెనకాల నుండి వచ్చి, ఎందుకొచ్చావు, వెళ్ళిపో అని అరుస్తుంది. అలా అరిచిన వెంటనే ఆద్వికకి భయం వేసి చుట్టూ చూసుకుంటుంటే ఒక చోట ఎగ్జిట్ అని రాసుంది. అది ఫ్లాట్లో అప్పటి వరకు లేదు, అప్పుడే ఉంది. అదేమన్నా తనకి బయటికి వెళ్ళడానికి దారేమోనని అటువైపుగా తిరిగి ఆద్విక పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అలా పరిగెత్తుతుంటే తనకి ఎంట్రన్స్ కనిపించింది. ఆ ఎంట్రన్స్లో తన ఫ్రెండ్స్ ఉండి తనని రా అని పిలుస్తున్నట్టు ఆద్వికకి కనిపించింది. తను అలా ఆ దారి వైపు వెళ్తుంటే ఆద్వికకి ఏదో అనుమానం వచ్చి సడన్గా తను పరిగెత్తడం ఆపేసి అలా నించొని చూస్తుంది. తన పక్కన ఉన్న ఒక చిన్న వస్తువు లాంటిది తీసి ఆ ఎంట్రన్స్ వైపు విసరగా ఆ వస్తువు నీళ్లలో పడినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆద్వికకి అక్కడ కనిపించింది పొడి నేలలాగే కనిపించింది. తన ఫ్రెండ్స్ కూడా అక్కడే నించున్నారు. కానీ ఆ వస్తువు విసిరే టైంకి అది ఏంటో నీళ్ళలో పడినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆద్వికకి అర్థమైంది ఇది శారద క్రియేట్ చేసిన ఇల్యూషన్ అని. తను అలా చూస్తుండగా శారద గొంతు తనకి వినిపించింది. బయటికి వెళ్దాం అనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళలేరు, ఇక్కడే నాతోనే ఉండాల్సిందే. ఆ ఆలోచన ఏమైనా ఉంటే నువ్వు అది ఇక్కడే ఆపేసేయి అని శారద ఆద్వికని హెచ్చరించింది. ఆద్విక అలా చుట్టూ చూస్తూ ఉండగా ఆ గోడల నిండా ఏవో ఘాట్లు, ఏవో ఈడ్చికెళ్ళినట్టు కింద ఫ్లోర్ అంతా గీతలు, ఇదంతా భయంకరంగా ఉంది. అలా చూస్తుండగా తన బాడీ క్యామ్ ఒక నీడని రికార్డ్ చేసింది. ఆ నీడ తన మెడ మొత్తం పక్కకు వంచేసి చాలా భయంకరంగా చూస్తుంది.
ఇంకా అక్కడే రవిరాజు రూపం కూడా ఆద్వికకి కనిపించింది. వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో, నీ ప్రాణాలైనా కాపాడుకో నువ్వు అని రవిరాజు ఆత్మ ఆద్వికకి చెప్తుంది. తను అలా ఒక రూమ్లో నుండి ఇంకో రూమ్లోకి వెళ్తుంది, కానీ తనకి బయటికి వెళ్ళే దారి అయితే దొరకట్లేదు. అలా రూమ్ అంతా వెతుకుతుంటే కబోర్డ్లో నుండి ఎవరో కొట్టిన శబ్దం ఆద్వికకి వినిపించింది. ఆ లోపల ఎవరైనా ఉన్నారా అని ఆద్విక బలంగా ఆ డోర్ని తీసేసరికి ఎప్పటి నుండో నీరసంగా బయటికి కూడా రాలేనట్టుగా ఉన్న ఒక వ్యక్తి ఆద్వికకి కనిపించాడు. అతను చూడ్డానికి కొంచెం అరుణ్ లాగా ఉన్నాడు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, బయటికి రాని ఆద్విక అంటుంటే అతను సమాధానం కూడా చెప్పలేనంత నీరసంగా ఉన్నాడు. నేను రాలేను, నేను ఇక్కడే ఇరుక్కుపోయాను అని అతను చాలా బాధగా చెప్తున్నాడు. తనని ఎలా అయినా బయటికి తీసుకొద్దామని ఆద్విక తన చేతులు ముందుకు చాపేసరికి ఒక నీడ అరుణ్ని వెనక్కి లాక్కుంటూ వెళ్ళిపోయింది. అక్కడ కొంచెం సేపు అయ్యేసరికి అరుణ్ గట్టిగా అరిచిన ఆ అరుపు తప్ప అరుణ్ రూపం కూడా ఆద్వికకి కనిపించలేదు. ఆద్విక అలా చూస్తుండగా తనకి ఏదో చిన్నపిల్ల నవ్వినట్టు వినిపించింది. అలా నవ్వు ఎటువైపు నుండి వస్తుందా అని చూసేసరికి నవ్వులు ఒకటి తర్వాత రెండు, ఒక 10 మంది కలిసి చిన్నపిల్లలు నవ్వితే ఎలా ఉంటుంది అలా వినిపిస్తుంది. ఇంకా చిన్న చిన్న చేతులు గుర్తులు ఆ గోడల మీద పడుతూ ఉన్నాయి. అదంతా చూసి వేరే రూమ్లోకి వెళ్తుంటే ఆద్వికకి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళలేవు, ఇక్కడే ఉండాలి నువ్వు అని గోడ మీద అప్పుడే ఎవరో రాస్తున్నట్టుగా కనిపించింది. తను అలా గమనిస్తుంటే ఆ గోడ మొత్తం పగిలిపోయినట్టు, బిల్డింగ్ అంతా కూలిపోతుందేమో అన్నట్టుగా గీతలు గీయడం, ఆ బిల్డింగ్ కూలిపోవడానికి రెడీగా ఉన్నట్టుగా కదిలిపోతూ ఉంది. ఆద్విక తనని తను తట్టుకొని నించొని అలా చూస్తుండగా శారద ఆత్మ తన వెనక నుండి వచ్చి ఆద్వికని పట్టుకుందామని చూసింది. ఆద్విక తనకి దొరకకుండా ఎన్నిసార్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే అన్నిసార్లు శారదా రూపం తన ఎదురుగా వచ్చి నుంచుంటుంది. తను ఎంత ట్రై చేసినా ఆ శారదా రూపం ఇంకొంచెం తన దగ్గరికి వస్తూ ఉంది. అలా పారిపోదామని ట్రై చేస్తున్న కొద్దీ శారదా ఆత్మ ఆద్వికని ఇంకా చుట్టేస్తూ ఉంది. ఆద్విక పరిగెడదాం అనుకునే టైంకి తనకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇన్ని రోజులు శారద అందరినీ ఉండమని అడిగింది. అలా ఉండనని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళని చంపేస్తుంది. కానీ శారదకి కావాల్సింది ఒక తోడు. తను చనిపోయే టైంలో తనతో ఎవ్వరూ లేరు. ఎవరైనా ఒకళ్ళు ఉంటే ఆ వ్యక్తితో తను పడే బాధని తను పంచుకుందామని శారద చూసింది. ఆ టైంలో హాస్పిటల్ వాళ్ళు తనని బాగు చేయడానికి ట్రై చేయలేదు. కనీసం చనిపోయే ముందు తన చెయ్యి పట్టుకుని కూడా ఎవ్వరూ తన బాధని పంచుకోలేదు. ఇందుకే శారద తనతో ఉండమని అందరినీ చంపేస్తుందని ఆ టైంలో ఆద్విక అర్థం చేసుకుంది. తను వెంటనే వెనక్కి తిరిగి శారద వైపు చూస్తూ, నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఇక్కడే నీతో ఉండడానికే వచ్చాను అని శారద వైపు చూసి చెప్పింది. అప్పటి వరకు శారద కళ్ళల్లో ఉన్న కోపం ఒక్కసారిగా సంతోషంగా మారడం ఆద్విక గమనించింది. నన్ను వదిలి వెళ్ళిపోవా, నువ్వు నాతోనే ఉండడానికి వచ్చావా అని శారద ఏడుస్తుంది. చాలా బాధగా ఆద్విక వైపు చూసి ఏడుస్తుంది. ఆద్విక నేను ఎక్కడికి వెళ్ళిపోను, నీతోనే ఉంటాను అని శారదాని దగ్గరికి తీసుకుంది. శారద అలా బాధపడుతూ, నాకు ఇన్నాళ్ళకి సంతోషం కలిగింది, నేను ఇంకా ఎవరిని బాధ పెట్టను, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని శారద ఒక తెల్లని రూపంలో మారి ఆద్విక చేతుల్లోనే అలా కరిగిపోయింది. అలా శారద ఎప్పుడైతే తెల్లని రూపంలో కరిగిపోయిందో ఆద్విక ఇంకో 4 రూపాలు కూడా ఆ బిల్డింగ్లో నుండి బయటకు వెళ్ళడం గమనించింది. అంటే శారద ఆత్మతో పాటు మాధవి, కవిరాజు, కావ్య ఇంకా అరుణ్ ఆత్మలకు కూడా విముక్తి దొరికిందని ఆద్వికకి అర్థమైంది. ఆ రోజు తర్వాత ఆ అపార్ట్మెంట్ మళ్ళీ ఎప్పట్లాగే ఓపెన్ చేశారు. ఆ మిగతా ఫ్లాట్స్లో వాళ్ళందరూ ఎప్పట్లాగే ఆ అపార్ట్మెంట్లో ఉన్నారు. 309 ఫ్లాట్ కూడా ఓపెన్ చేశారు. కొత్త టెనెంట్స్ వచ్చారు, కానీ ఈసారి నుండి ఆ ఫ్లాట్లో ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం కానీ మరే ప్రాబ్లం కానీ వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.